హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా వెరీ 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 గుడ్ మార్నింగ్. ఏంటి గీ చూపిస్తుంది అని మీరు అనుకోకండి. ఇవాళ వచ్చేసి నా కొడుకులకి ఉప్మా వేస్తున్నా. నేను ఎట్లా చేస్తానో మీరు చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇగో రవ్వ, శనగపప్పు, కొత్తిమీర, జీలకర్ర, ఇగో టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వాటరు, ఉప్పు, ఒక గిన్నె ఆయిల్. నేను చేస్తాను, మీరు చూడండి. ఇక కొద్దిగంత ఆయిల్, కొద్దిగంత నెయ్యి రెండు వేసుకున్నా. అది మెల్ట్ అవుతుంది. ఇంకో జీలకర్ర వేసుకున్నా. ఇంకో శనగపప్పు వేసిన మంచి గోలాలి. ఎర్రగా గోలినాక టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు ఇవన్నీ ఒక్కసారి వేసుకుందాం. ఇంకో శనగపప్పు మంచి గోలండి. ఇప్పుడు కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా ఇవి వేసుకొని కలిపేసుకుందాం. ఇగో వేసేసుకున్నా. పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, కరివేపాకు ఇవి కొద్దిగా అంత మగ్గాలి. ఇంకా ఫస్ట్ ఇట్లా ప్లేట్లో పోసుకొని ఇల్లు ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్ రవ్వల, ఎందుకంటే అప్పుడప్పుడు పురుగులు వస్తాయి. చూసుకోవాలి. చూసుకున్నాక ఇది ఎంత గ్లాస్ అవుతుందో కొలిసి దాంతో 3 అంతాలు నీళ్ళు పోద్దాం. ఇంకో రవ్వ వచ్చి ఈ గ్లాస్ అయింది. ఈ గ్లాస్తోనే 3 అంతాల నీళ్ళు పోసుకుందాం. ఇంకా అవపడుతుంది గ్లాస్, ఈ గ్లాస్ అయింది. ఇగో వాటర్ పోసేసిన. ఇగో ఈ గ్లాస్ తోటి 3 అంతాలు పోసిన. ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. నేను నా టేస్ట్కి తగినంత నేను వేసుకుంటా, మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి. ఇంకా చాలు. నేను ఇదేమేం చేసిందో చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీ పెట్టేసుకున్నాక ఇక ఇలాంటి గిన్నె పెట్టుకున్నాక గిన్నెలో ఆయిల్ కొద్దిగా అంతా, నెయ్యి కొద్దిగా అంత వేసి మంచిగా నెయ్యి అంతా కరిగినాక అలా జీలకర్ర వేసుకొని కొద్దిగా అంత గోలంగానే శనగపప్పు వేసుకొని కొద్దిగా గోలంగానే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా కరివేపాకు 4 ఒక్కసారి వేసి మంచిగా కలిపేసుకున్నాక ఇగో వాటర్ పోసిన. దీనంత అయింది కాబట్టి రవ్వ, దీంతో 3 దానిలో వాటర్ పోసిన, ఉప్పు వేసిన. ఇప్పుడు కొత్తిమీర వేస్తా. ఇగో కొత్తిమీర మంచిగా నేను ఎప్పటికి చెప్తా, కొత్తిమీర వేసినప్పుడు అలా ఒక 4-5 సార్లు బాగా గడగాలి అనేసి ఇక ఇది వేసుకుంటాను. కొంతమంది లాస్ట్కి ఎత్తారు కానీ నేను లాస్ట్కి ఎందుకు అంటే కొత్తిమీర ఉడుకుతుంది, అది బాగుంటుంది టేస్ట్. ఇంక ఇది తినేసిపోతారు. నేను మధ్యాహ్నం వరకు లంచ్ పంపిస్తాను. ఇగో మంచిగా మసులుతుంది చూసిందా. ఇగో గడ్డలు లేకుండా కలపాలి మొత్తం. ఇంకా ఇట్లా కలుపుకుంటూ వచ్చేయాలి. అట్లయితే గడ్డలు ఉండవు. ఇంకా ఇట్లా చూసిందా, ఒక్కటి కూడా గడ్డ లేదు. ఇక ఇట్లనే కలుపుకుంటున్నామే. ఇది మసిలేటప్పుడు ఇది మసులుతుంది కదా. ఇగో నెయ్యి ఇంట్లో చేసిందే. ఇక కొద్దిగా చాలు. చిల్లుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి అయిపోయింది. ఇది కూడా చూపెట్టాలి అంటే ఇది కూడా చూపెట్టాలి. ఎందుకు అంటే మీరు మా ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్ అంటేనే ఫ్యామిలీ మెంబర్స్, అందుకోసమని ఏది చేసినా కానీ చూపెట్టాలి. అది కష్టమైన సుఖమైన ఏదైనా కానీ అట్లనే ఇది కూడా చూపెట్టిన.
మన బాధలలో కూడా ఉండేది మీరే, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు ఉండరు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఎంతైనా కానీ బయట వాళ్ళు ఉన్నంత ఫ్యామిలీ మెంబర్స్ ఉండలేరు ఎవరికి కూడా. అది మాకు అనుభవం. ఇంకా పెడుతున్నా 2 ప్లేట్లల్లో. ఎందుకు చెప్పాను అంటే చెప్పబుద్ధి అయింది, అందుకోసం అనే చెప్పిన. ఇవి కూడా చెప్పాలన్నా మీ ఫ్యామిలీ గురించి మాకెందుకు అంటే ఏమో చెప్పబుద్ధి అయింది, నేను చెప్పిన అంతే. మీ ఇష్టం, మీరు వింటినండి లేకపోతే లేదు. కానీ మన ఇంట్లో వాళ్ళు ఇచ్చే విలువ కన్నా బయట వాళ్ళు ఇచ్చే విలువ గొప్పది, అట్లా అని నేను చెప్పిన. ఓకే ఫ్రెండ్స్, నచ్చేది ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.